కార్యక్రమాన్ని మేము కూడా నో కాంట్రవర్సల్గా ఉండి మేము విజయవంతం చేయాలనుకుంటూ ఈ అవకాశం మరి మేడి పాపయ్య మాది గారు ఆదేశాల మేరకు ఈనాడు మరి గత 30 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న మాదిగలపై ఇతర సమస్యలపై పోరాడుతున్న సంగతి మీ అందరూ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు చేపట్టిన తర్వాత ఎస్సీలని పక్కదారిలో పెట్టడం చాలా ఇబ్బందికరంగా పెడుతుంది ఈ ప్రభుత్వాలు. మరి గత బిఆర్ఎస్ పార్టీ మరి దళిత బంధు పేరు మీద మిషన్ కాకైతే ఏర్పాటు చేసి మరి దళితులకు చెందాల్సిన సప్లా నిధులు కూడా పక్కదారి పెట్టించిన దాఖలు గత ప్రభుత్వానికి తెలిసినాయి. అంతేకాకుండా ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మన జాతీయ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఖార్గే గారు మరి చేయగల డిక్లరేషన్లోని ఎస్సీలకు మరి అంబేద్కర్ అభయస్థం కింద 12 లక్షల రూపాయలు అమలు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అధికారులకు రావడం చాలా సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భం తెలుస్తున్న మిత్రులు. ఎందుకంటే మన మాదిగలకు చెందాల్సిన వాటాలు ఎస్సీ కార్పొరేషన్ నిధులు కొన్ని వేల కోట్ల రూపాయలు పక్కదారి పెట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం లీడ్ క్యాప్ నిధులు కూడా పక్కన పెట్టడం కూడా జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ వేల కోట్ల రూపాయలు అమలు చేయాలని చెప్పేసి గౌరవనీయులు మేడి పాపయ్య మాదిగ నాయకత్వంలోని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న ప్రతి
జిల్లాలోని. కాబట్టి మిత్రులారా, మరి మిత్రులారా, ఈరోజు గౌరవ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక మరియు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మేడి పాపన్న గారి ఆదేశాల మేరకు ఈ యొక్క నిజామాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, మనకు సమయం లేట్ అయినందున మరి మధ్యలోనే మేము దేనికోసమైతే వచ్చామో దాన్ని తెలపడం జరుగుతూ ఉంది. గత నెల 24న ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి గౌరవ పాపన్న గారు నన్ను ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. ఆ తదుపరి మరి రాష్ట్ర వ్యాప్తంగా గతం నుండి పనిచేసినటువంటి జిల్లా అధ్యక్షులను మరి రాష్ట్ర కమిటీలోకి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క జిల్లా అధ్యక్షుల మార్పు అనివార్యమైనందున ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి తమ్ముడు సుధాకర్ మొదటి నుండి మరి ఉద్యమానికి మరి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మరి మేడి పాపన్న గారి శిష్యుడిగా ఆధార అభిమానాలు పొందుతూ మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏ ఒక్క కార్యక్రమాన్ని ఇచ్చినా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అందరినీ అన్ని సమానమైన పదవులు అందరినీ కూడా కలుపుకొని ఏ కార్యక్రమం ఇచ్చినా విజయవంతంగా పూర్తి చేసినటువంటి తమ్ముడు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్న తమ్ముడు మల్లమారి సుధాకర్ గారిని ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మరి నియమించడం జరుగుతుంది. వారికి ఒకసారి గట్టిగా పట్టణంలో అభినందనలు జరపాలని చెప్పేసి మరి శ్రీమల భోజన్ మారి గారు అది అనివార్యం తప్పదు కాబట్టి ఖచ్చితంగా గట్టిగా చెప్పండి కూడా అందరూ కూడా మహిళలను మనం బాగా గౌరవించుకోవాలి. వీటికి ఎల్లవేళలా తోడు ఉంటూ వాటిని అన్ని నేను సత్తంగా నిర్వహించి మాది జాతికి మేలు చేస్తానని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై మాది. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మేడి పాపన్న గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ జిల్లా నుండి మరి అధ్యక్షుడు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఈ పట్టణ టౌన్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నటువంటి మల్లమారి సుధాకర్ గారిని జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అదేవిధంగా మేము భవిష్యత్తులో తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కూడా మా జాతీయ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము వాటిని ప్రకటిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మాకు రావాల్సినటువంటి ఈ ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో కానీ మాదిగలకు జరిగినటువంటి అన్యాయాలను ఎదిరించడానికి మన జాతీయ నాయకుడి ఆధ్వర్యంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం మరి ఎస్సీ సంక్షేమాల పథకాలకై ఉద్యమిస్తాము. ఆ ఉద్యమానికి మరి గ్రామ స్థాయి నుండి మరి జిల్లా స్థాయి వరకు కూడా నిర్మాణాలను బలంగా పూర్తి చేసుకొని అక్టోబర్లో నిర్వహించే హైదరాబాద్లో నిర్వహించే చలో మాదిగా మహాగర్జనకు వేలాదిగా లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేసుకోవడం కోసం ఈ యొక్క జిల్లా సదస్సులను ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే గత ప్రభుత్వంలో మరి దళితులకు దళిత బంధు పేరు మీద దళితులను మోసం చేసి అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా మోసం చేసి మరి ఉమ్మడి రాష్ట్రంలో సాధించుకున్నటువంటి ఎస్సీ సప్లాన్ నిధులను కూడా దారి మళ్లించి అది మాదిగలకు తీవ్రమైన నష్టం చేసినటువంటి పరిస్థితులు మరి మీ అందరికీ కూడా తెలుసు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికలకు ముందు మరి సంక్షేమ పథకాలు అనేక సంక్షేమ పథకాలను మరి పేదలకు అందులో దళితులకు ఉపయోగపడేటువంటి సంక్షేమ పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలకు ఆకర్షితులైనటువంటి మా దళితులంతా మరి కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ యొక్క సంక్షేమ పథకాలను అమలు పరిచినట్లయితే మా బతుకులు ఆర్థికంగా బాగుపడతాయని చెప్పేసి భావించి అదేవిధంగా అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా మేడి పాపన్న గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి